అందరికీ నమస్కారం అండి. హిందూ డివోషనల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తుల దీపం వెలిగించే పద్ధతి గురించి తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి వీలైతే నది లేదా సముద్ర స్నానం చేయాలి, లేదా ఇంట్లోనే చన్నీటి స్నానం చేయండి. ఇంట్లో పూజ చేసుకుని నైవేద్యం సమర్పించి శివాలయాలను సందర్శించి 365 ఒత్తులు వెలిగించాలి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యం ధూపదీప నైవేద్యాలు ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది అనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదం. కానీ సమకాలీన జీవితంలో సంవత్సరంలో కొన్ని రోజుల్లో దీపాన్ని వెలిగించలేని వారికి కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు ఒక ఒత్తి చొప్పున 365 ఒత్తుల్ని జతచేసి వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేదా దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ 365 ఒత్తులతో దీపం వెలిగించాలి. అలా వెలిగించడం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. 365 ఒత్తులు వెలిగించే ఒక గంట ముందు లేదా ఒక పూట ముందు ఆ ఒత్తులను ఆవు నేతిలో నానబెట్టుకోవాలి. ఈ 365 ఒత్తుల దీపం వెలిగించడం కోసం ముందుగా దీపం వెలిగించే ప్రదేశాన్ని పసుపు నీటితో శుభ్రంగా అలికి అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఈ ముగ్గుపై పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలతో అలంకరించుకుని దానిపై పసుపు వినాయకుని చేసుకుని తమలపాకుపై పెట్టుకోవాలి. ముందుగా మనం పసుపు గణపతి ముందు దీపాన్ని వెలిగించుకుని తాంబూలం, ధూపం సమర్పించి గణపతి పూజ చేయాలి. వినాయకుని పూజ చేసిన తర్వాత 365 ఒత్తులను వెలిగించుకోవాలి. ఈ 365 ఒత్తులను మట్టి ప్రమిదలో ఉంచి ఆ ప్రమిదను ఒక ఆకు పైన ఇంకొక ప్రమిద మీద పెట్టి ఆ ప్రమిదలో ఈ 365 ఒత్తులు పెట్టిన ప్రమిదను పెట్టుకోవాలి. దీపారాధన సమయంలో ప్రమిదల్లో నూనె పోసి తర్వాత మనం ముందుగా నూనెలో నానబెట్టిన ఒత్తులు వేసి వెలిగించాలి. ఇలా దీపం వెలిగించే సందర్భంలో హరహర మహాదేవ శంభో శంకర అని స్వామి నామాన్ని జపించుకోవాలి. ఈ వెలుగుతున్నటువంటి ఈ దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించాలి, లేదా చలిమిడి, వడపప్పు, పానకం సమర్పించవచ్చు. నైవేద్యం సమర్పించిన తర్వాత చివరగా కర్పూర హారతిని వెలిగించి ఒత్తులకు చూపించుకోవాలి. ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదివితే మంచిది. అలా చదవలేని వారు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ పరమేశ్వరుని ధ్యానంలో ఉంటే సరిపోతుంది. 365 ఒత్తులు పూజ చేసిన తరువాత బ్రాహ్మణులకు లేదా పండితులకు దానాలు ఇస్తే చాలా పుణ్యం కలుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.